హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో తందూరి చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. మీరు మన ఛానల్కి క్రొత్తవారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ తందూరి చికెన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 2 చికెన్ లెగ్ పీసులు తీసుకున్నానండి. తందూరి చికెన్కి ఈ చికెన్ని మనం ఉప్పు నీళ్ళల్లో వేసి మినిమం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగిందండి. మీకు ఇష్టమైతే ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ చికెన్ ఎంత బాగా నానితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఈ చికెన్ అనేది స్మూత్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీంతో మనం తందూరి చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ తందూరి మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. చూడటానికి కలర్ఫుల్గా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగులో వాటర్ లేకుండా ఈ విధంగా వడకట్టుకొని యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ చెక్కని కూడా పిండుకొని రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కసూరి మేతిని కూడా నలుచుకొని పొడిలాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఆ ఘాట్లలో కూడా ఈ మసాలాని కూర్చుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా అప్లై చేసుకున్న తర్వాత 2 గంటల పాటు మరలా నాననివ్వండి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసులని అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ఫోర్క్తో ఈ విధంగా గుచ్చి చూస్తే ఇవి ఉడికిందో లేవో తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకొని ఈ విధంగా కాల్చి నిప్పులాగా తయారు చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఈ బౌల్ని తీసుకొచ్చి ప్యాన్లో పెట్టేసి దీనిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వదిలేయండి. అలా చేయడం వల్ల ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి తందూరి చికెన్ అనేది రెడీ అవుతుంది. తర్వాత మూత తీసి ఆ బొగ్గుని బయటికి తీసేసి తందూరి చికెన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎమ్మీ తందూరి చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.